హలో ఫ్రెండ్స్, మన్యం జిల్లా జలపాతాల్లో ఒకటైన తోనం వాటర్ ఫాల్స్కి అయితే ఈరోజు అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడికి చేరుకోవాలంటే మన్యం జిల్లా సాలూరు మండలం దిగువ మెండంగి అనే గిరిజన గ్రామానికి అయితే చేరుకోవాలి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మనం ప్రయాణించాల్సి ఉంటుంది. వెళ్ళే దారిలో పచ్చని పొలాలు, ఎత్తైన కొండలు మనకి మంచి అనుభూతిని అయితే ఇస్తుంటాయి. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ మన్యం నాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఓకే గైస్, మనం తోనం వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాము. అయితే దగ్గరలో మనకి కొండలు, పచ్చని కొండలు, పచ్చని పొలాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వాగు కొండల మధ్య నుంచి చాలా బాగా కనిపిస్తుంది మనకి. ఇంకా దగ్గరలో ఉన్నాము. చాలా అంటే చాలా బాగుంది. తోనం వాటర్ ఫాల్స్కి వెళ్ళే వ్యూ అయితే చూడవచ్చు. మీరు ఎంత బాగుందంటే అంత బాగుంది. తోనం వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. మనకి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. బేంబో స్టిక్స్తో ఆర్చ్ అయితే చక్కగా వేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ రీసెంట్గా అయితే ఇనాగ్రేషన్ అయితే చేశారు మన సంధ్యా రాణి మేడం గారు, మినిస్టర్ గారు. లోపలికి వెళ్ళి చూద్దాం, చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోద్దాం. లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఇంకా వావ్, చూడడానికి చాలా బాగుంది. దిగడానికి అయితే స్టెప్స్ అయితే వేశారు. ఈ తోనం వాటర్ ఫాల్స్కి ఫ్యామిలీతో కూడా రావచ్చు. అంత చక్కగా ఉంది. అంత ఇబ్బంది ఏం లేదు, అంత రిస్క్ ఏం లేదు. చక్కగా మనకి మంచి రాయి ఉంది. ఫ్యామిలీస్ వచ్చి భోజనం చేయడానికి కూడా చాలా బాగుంటుంది. కొండవాగు నుంచి ప్రవేశించే వాటర్ ఫాల్ అయితే చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూర్చోడానికి అయితే బేంబో స్టిక్స్తో ఏర్పరిచారు. కూర్చొని చాలా బాగుంది. అలాగే అక్కడ కూడా కూర్చోడానికి అయితే చేశారు. పోతే ఇంకా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మనకి సంబంధించి తినడానికి ఏమైనా ఉన్నాయా కావాలంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. బట్ ఏంటంటే ప్రస్తుతానికైతే ఇక్కడ ఏం లేవు. సండే టైంలో అయితే తీస్తారంట. ఈ మధ్య కొంచెం సీజన్ కాదు కాబట్టి ఈ విధంగా ఉంది. ఇక్కడైతే లేడీస్ డ్రెస్సింగ్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు బయట చేసుకోవడానికి ఇబ్బంది అవుద్ది కదా లేడీస్కి. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఏర్పరిచారు. ఈ విధంగా ఉంటుంది. అందుకని లేడీస్ కూడా రావచ్చు, ఫ్యామిలీ రావచ్చు, అందరూ రావచ్చు. ఈ యావలు ఇక్కడ ఇది కూడా ఏర్పరచడం జరిగింది. కాబట్టి ఇంకా వాటర్ ఫాల్స్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఆ కొండల మధ్య నుంచి రాళ్ళపై నుంచి అలాగ వాటర్ అలా జారుతుంటే నిజంగా మనకి అయితే చాలా అనుభూతి అయితే చెందుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పైన ఎక్కేసి ఆ వాటర్ ఫాల్స్ చూసి ఆనందించడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ చేయడానికి చెట్టు మధ్య చెట్టు ఉంది. చెట్టు చుట్టూ కూడా ఇలా ఏర్పరిచారు. చాలా అంటే కొత్తగా ఉంది. ఎక్కడ లేని విధంగా అయితే ఇది తయారు చేశారు, ఏర్పరిచారు. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం. అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ఇంకా ఆస్వాదిద్దాం మనం. ఇంకా ఈ పైన అయితే నిజంగా చాలా బాగుంది. పైనుంచి చూస్తుంటే చూడండి ఎలా ఉంది వాటర్ ఫాల్స్. రాళ్ళ మధ్య నుంచి అలా, కొండల మధ్య నుంచి రాళ్ళ పై నుంచి అలా వాటర్ జారుతుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎంత చక్కరైన వాటర్ ఫాల్స్ మనం ఎన్నో చూసుంటాము. ఇది కొత్తగా అనిపిస్తుంది. ఇది ఒక అనుభూతి అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ అంత బాగుంది. అంత రిస్క్ ఏం లేదు. ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ, లేడీస్ ఎవరైనా వచ్చి చూసేయవచ్చు. చూడగా ఎలా ఉందో వాటర్ ఫాల్స్ అయితే. పచ్చని చెట్ల మధ్య నుంచి, కొండల మధ్య నుంచి వాటర్ అలా రావడం అనేది చాలా బాగుంది. మనం ఇక్కడ నుంచి వెళ్ళడానికి అయితే వంతెనలా ఏర్పరిచారు కర్రలతోనే. అంటే వాటర్ ఇంకా దగ్గరగా చూడడానికి వాటర్ ఫాల్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ కూడా ఉంది వంతెన, చాలా మంచిగా ఏర్పరిచారు. వీడియో చూశారు కదా. ఈ కొండ వాగుల నుంచి వాటర్ అయితే ఇలాగ ఫ్లో అవుతూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.